ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ఈ దినము అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి 5 వచనాలను మనము ధ్యానించుకుందాం. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గల వారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలగచేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడుదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడుచున్నది. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ వాక్య భాగంలో చాలా మర్మముతో కూడిన విషయాలు అపోస్తలుడైన పౌలు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. వాస్తవానికి ఆదాము హవ్వలు చేసిన అవిధేయత వలన దేవునితో మనిషికి సంబంధము తెగిపోయింది. తన ఎదుటికి వెళ్ళడానికి మానవునికి శక్తి లేదు. వారు చేసే పాపరోత బ్రతుకు దేవునికి వారికి మధ్యన అడ్డుగోడగా నిలిచింది. సాధారణంగా ఒక వ్యక్తికి కోపము రప్పించే పని మనం చేసినప్పుడు ఆ వ్యక్తి ఎదుటికి వెళ్ళడానికి భయపడతాం. ఇప్పుడు దేవునితో మనుషులకు సత్సంబంధము లేకపోవడం బట్టి ఆయన మహారాజు. ఒక రాజుగారి దగ్గరికి వెళ్ళాలంటే ద్రోహం చేసిన వ్యక్తి, తప్పు చేసిన వ్యక్తులు, సామాన్యమైన వ్యక్తులకు అర్హత లేదు. రాజు ఎదుట నిలబడాలి, రాజు మహిమ చూడాలి, రాజు ప్రాంగణములో నిలబడాలి అంటే అనుమతి ఉండాలి, లేక తెలిసిన వ్యక్తి అయినా మనకు తోడుకుని వెళ్ళాలి. ఆయనతో మనకు సరైనటువంటి స్థితి, సమాధాన స్థితి ఉన్నప్పుడే ఆయన ముఖానికి వెళ్ళగలం. ఇక్కడ ఈ వాక్యంలో మనం గమనించినప్పుడు యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన ద్వారా మనకు లభించింది అద్భుతమైన ఆధిక్యత. ధర్మశాస్త్రం వలన నీతిమంతులుగా ఎవరు తీర్చబడలేరు అని రోమపత్రిక 1, 2, 3, 4 అధ్యాయాలలో విశ్వాసము ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఆ విశ్వాసము ప్రభు అయిన యేసుక్రీస్తును బట్టి అని కూడా మనము ధ్యానించి ఉన్నాం. అయితే ఇప్పుడు మనం ఈ వాక్యంలో చూస్తున్నప్పుడు విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. ఇప్పుడు మహారాజైన మహిమగల సైన్యములకు అధిపతి ఉన్న దేవుని ఎదుటకు వెళ్ళి నిలబడాలి అంటే ఎవరో మనకు సహాయం చేయాలి కదా. కనుక యేసు ప్రభువారు కలువరి శిలువలో చనిపోయి దేవునితో మనకు సమాధాన స్థితి కలుగ చేశాడు. ఆయన కలువరి శిలువలో చనిపోయినటువంటి ఆ ఘటనను బట్టి ఎందరూ పాపులు నా కొరకే యేసు ప్రభు చనిపోయాడని ఒప్పుకుంటున్నారో, వారి పాపరోత బ్రతుకునకు ఆయన పరిహారము చేసి ఉన్నాడని నమ్ముతున్నారో, వారు ఆయన ద్వారా మాత్రమే నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఆ నీతిమంతులుగా తీర్చబడిన వారికి ప్రభు అయిన యేసుక్రీస్తే మార్గము, సత్యము, జీవమై దేవునితో తండ్రితో సమాధానపరచడానికి ఆయన మనను కొనిపోతున్నాడు. కనుక ఈ మొదటి వచనంలో ఎంత ఆంతర్యం ఉందో మనం చూస్తున్నాం.
విశ్వాసం ఒకవేళ మనలో లేకపోతే నీతిమంతులుగా తీర్చబడలేము. ప్రభు అయిన యేసుక్రీస్తు నా కొరకు చనిపోయాడు, ఆయన నా కొరకే మృత్యుంజయుడు లేచాడన్న పరిపూర్ణ విశ్వాసము నువ్వు కలిగి ఉన్నప్పుడు విశ్వాసం మూలంగా నువ్వు నీతిమంతుడుగా తీర్చబడతావు. నీతిమంతులుగా తీర్చబడినటువంటి ఆ ప్రజలు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే దేవునితో సమాధానం కలిగి ఉండే భాగ్యము కలిగిన వారై ఉండగలరు. దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నప్పుడు మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాం. ఒక గొప్ప అద్భుతమైన మాట ఇక్కడ ఉంది. ఏంటంటే, ఒక వ్యక్తి విశ్వాసము కలిగి ప్రభువైన యేసునందు విశ్వాసం కలిగినప్పుడు దేవుని యొక్క కృప ఆయనకి లభిస్తుంది. కృపలో ప్రవేశించే భాగ్యము కలిగిన వారై ఉంటున్నారు. మన ఏదో డబ్బు ధనాలు ఇచ్చినందుకు కాదు, మన గొప్పతనాలు చూచినందుకు కాదు, కానీ కేవలము ప్రభువైన యేసునందు విశ్వాసముంచినందుకు మనకు ఆయన కృపలో ప్రవేశించే భాగ్యము కలిగిన వారే జీవించే ఆ కృప మనకు దొరుకుతుంది. ఆ కృపలో ప్రవేశించిన వారు ఎప్పుడు దాన్ని నిర్లక్ష్యము చేయకూడదు. ఆ కృపలో నిలిచి ఉండాలి. దేవుని యొక్క కృపలో ప్రతి వ్యక్తి నిలిచి ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తుంది. దేవుని యొక్క వాక్యములో నిలిచుండు, తన కృపలో నిలిచుండుట ద్వారా దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడదాం. కృపలో ఎంతమంది ప్రవేశిస్తున్నారో దేవుని మహిమలో వారు పాల్గొనడానికి, దేవుని మహిమను పొందడానికి వారు అర్హులవుతున్నారు. గమనించండి, విశ్వాసము ద్వారా నీతిమంతులుగా ఆయన కృపలో ప్రవేశించే భాగ్యము, కృపలో ప్రవేశించిన వారు ఆయన మహిమలో పాలు పొందే అట్టి ధన్యత మనకు లభిస్తుంది. ఆ మహిమ పొందడానికి, ఆ ఉన్నతమైన అనుభూతి మనం కలిగి జీవించడానికి ఒక వ్యక్తి విశ్వాసము కలిగినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ప్రభువులో విశ్వాసంగా నువ్వు జీవించాలనుకున్నప్పుడు పలు విధమైన శ్రమలు నీకు సంభవిస్తాయి. నా ప్రియ సోదరి, నా ప్రియ సహోదరుడా, నీ జీవితానికి ఎంత శ్రమలు వచ్చినా ఆ శ్రమల్లో నువ్వు నీ ఓర్పులో అనేకమైన పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి. ఆ పరీక్షల్లో నీకు ఆశ కలిగిన జీవితము, నిరీక్షణ కలిగిన జీవితము నువ్వు కలిగి ఉండాలి. అవును, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని పరీక్షలు వచ్చినా ముందర ఏముందంటే దేవుని మహిమలో ప్రవేశించే గొప్ప భాగ్యం ఉంది. కనుక ఆ నిరీక్షణ మనకు కలుగునను, ఆ నమ్మకము, అది ఎరిగిన జీవితము కలిగి ఉండాలి. అందుకే శ్రమల యందు అతిశయ పడుదుము అని అపోస్తలుడు పౌలు చెప్తా ఉన్నాడు. ఎంత శ్రమలు వస్తుందో మనకు అంత అతిశయ కారణంగా మనము భావించాలి. నా నిమిత్తము జనులు మేము నిందించి, హింసించి, దూషించి, అబద్ధంగా చెడ్డ మాటలల్లా పలికినప్పుడు మీరు ధన్యులు, పరలోకములో మీ ఫలము అధికమగును అన్నారు. ఓ దేవుని బిడ్డ, నువ్వు ప్రభువును నమ్మినందుకు నిన్ను దూషించేవారు పెరిగిపోయారా? నీ పేరెత్తితే ఊస్తున్నారా, అసహించుకుంటున్నారా? నువ్వు ఏమి బాధపడవద్దు. అది కేవలము నీకు అతిశయ కారణంగా మారాలి. ఆ శ్రమలలో నువ్వు ఓర్చుకొని అతిశయించాలి. నేను నా ప్రభువుకు దగ్గరయ్యను కనుక లోకము నాకు దూరం పెడుతుంది. నా ప్రభువుకు నేను ఎక్కువగా సన్నిహితంగా ఆయన స్తుతిస్తున్నాను కనుక లోకము నన్ను దూషిస్తుంది. ఈ రీతిగా మనము తీసుకుంటే మనం సంతోషంగా ఉండగలం. ఎందుకంటే ఈ నిరీక్షణ ఎవరి హృదయంతరంగములో అయితే నా ప్రభు ద్వారా నాకు
అద్భుతమైన మహిమ సిద్ధపరచబడి ఉన్నది అనుకుంటారో, ఆ నిరీక్షణ మనను ఎప్పటికీ సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరింపబడుచున్నది. ప్రతి నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నీకు ఏదైనా శ్రమలు వచ్చినప్పుడు నువ్వు ఏమాత్రం కృంగిపోవద్దు, నువ్వు ఏమాత్రం సిగ్గుపడవద్దు. నువ్వు దేవుని పట్ల కలిగి ఉన్న నిరీక్షణ నీకు సిగ్గుకరంగా మారదు, అది మహిమకరంగా మార్చబడబోతుంది. అందుకే ఆయన నీకు అనుగ్రహించిన ఆ కృప, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడుచున్నది. ఎంత అద్భుతమైన విషయం అంటే, ఎవరైతే ఈరోజు విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడి, విశ్వాసం ద్వారా తన కృపలో ప్రవేశించి, కృపలో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ గల వారై అతిశయించడానికి సిద్ధపడి, ఎన్ని శ్రమలు వచ్చినా ఓర్చుకొని, ఎన్ని పరీక్షలు వచ్చినా సరే ఆ పరీక్షల్లో మనము నిలిచి ఉండి, సహనము కలిగి, ఓర్పు కలిగి, ఆ దేవుడు అనుగ్రహించే ఆ నిరీక్షణ తన రాజ్యములో చేరినప్పుడు మనం సంతోషంగా బ్రతుకుతామన్న నిరీక్షణ మన హృదయంలో కలిగి ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు దేవుని ప్రేమ మన హృదయములు కుమ్మరించి, ఆ ప్రేమ ద్వారా మనను స్థిరంగా, బలంగా, ఆయనకు మహిమకరణ బిడలుగా అది నిలబెట్టబోతుంది. ఒక మాట గుర్తుంచుకుందాం, లోకము ఎంతమంది మనకు ద్వేషించినా దేవుని ప్రేమ మన హృదయములో కృమ్మరించబడి ఉన్నది. దేవుడు మనను ప్రేమిస్తూనే ఉన్నాడు. లోకము ద్వేషించని, లోకానికి సంబంధించిన వారమై లోకస్తుల వలె జీవిస్తేనే లోకం ప్రేమిస్తుంది. కానీ దేవుని ప్రేమించినప్పుడు లోకము ఖచ్చితంగా మనను ద్వేషిస్తుంది. కనుక ఎవరు కూడా మనం బాధపడకూడదు, సిగ్గుపడకూడదు, ధైర్యపడకూడదు. వాక్య ప్రకారంగా ఎంత శ్రమలు వచ్చినా ఓర్చుకుందాం. పరీక్షల్లో మనమందరం కూడా ప్రభు కొరకు నిలుద్దాం. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణ కలుగ చేస్తుంది. ఇది విశ్వాస జీవితంలో అద్భుత సూత్రము. కనుక రండి, అట్టి అనుభూతి దయచేసి పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమలో మనము జీవితాంతము నిలిచి ఉండే భాగ్యాన్ని కోరుకుని ప్రార్థన చేద్దాం. మిక్కిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ ప్రశస్తమైన సమయంలో మీరు మాతో మాట్లాడిన మాటల కొరకు వందనాలు ప్రభువా. ఈ 5 వచనాలలో ఎంత ఆంతర్యము మనకు ప్రభు మా కొరకు మీరు దాచి ఉంచారో, ఎంత అద్భుతమైన మాటలు మీరు మాకు వివరించారో మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ మాట ద్వారా మాకు దీవించి మీ మహిమ కొరకు ప్రభువా మీ ప్రేమలో స్థిరంగా ఉండే కృపనిమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోమ్. ప్రభు మనల్ని దీవించునుగాక.